దేశం దృష్టిని ఆకర్షిస్తున్న ఆ నియోజకవర్గాలు. దేశంలో 543 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న రాజకీయ విశ్లేషకులు ప్రజల దృష్టి మాత్రం కొన్ని నియోజకవర్గాల మీదనే ఉంది. ఇందులో రాహుల్ గాంధీ పోటీ చేసిన వాయనాడు, తమిళనాడు, బీజేపీ అధ్యక్షుడు పోటీ చేసిన కోయంబత్తూర్, తెలంగాణ గవర్నర్ పదవిని రాజీనామా చేసి పోటీ చేసిన తమిళసాయి, చెన్నై సౌత్, ఓవైసీ మీద బీజేపీ అభ్యర్థి మాధవీలత పోటీ చేస్తున్న హైదరాబాద్ నియోజకవర్గంతో పాటు సంచలన రేపిన సెక్స్ స్కాండల్ వివాదం నేపథ్యంలో మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ హాసన్ నియోజకవర్గానికి చేరింది. దేశవ్యాప్తంగా 543 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే 3 విడతలలో 283 స్థానాలలో పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. మరో 4 విడతల్లో మిగిలిన 4 స్థానాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 13న దేశవ్యాప్తంగా 4వ విడతల్లో భాగంగా 96 లోకసభ స్థానాలు ఎన్నికలలో జరుగుతున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో 1 విడతలలో ఎన్నికలు ముగియనున్నాయి. ఇందులో ఏపీలో 175 శాసనసభ, 25 లోకసభ స్థానాలు ఉండగా తెలంగాణలో 17 లోకసభ స్థానాలు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో హైదరాబాద్ లోక్సభ స్థానాలు ఉండడం విశేషం. రాహుల్ కేరళ నుండి పోటీ చేసిన వాయనాడు, తమిళనాడు నుండి తమిళసాయి పోటీ చేసిన చెన్నై సౌత్, అక్కడ బీజేపీ అధ్యక్షుడు అన్నమలై పోటీ చేసిన కోయంబత్తూరు స్థానాలలో పాటు దేవెగౌడ మనవడు పోటీ చేసిన హసన్ స్థానాలలో పోలింగ్ ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. హైదరాబాద్ స్థానాలకు ఈ నెల 13న ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ భారీ ఎత్తున ఓట్లు తొలగించడం, మాధవీలత ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఆకర్షించడం అందరిలోనూ ఉత్కంఠం రేపుతుంది. 4 దశాబ్దాలుగా ఓవైసీ చేతిలో ఉన్న హైదరాబాద్ కంచుకోటను మాధవీలత బద్దలు కొట్టగలదా అన్న చర్చలు నడుస్తున్నాయి. ఇక వాయనాడులో పోటీ చేసిన రాహుల్ గాంధీ తిరిగి ఈసారి గతంలో యూపీ నుండి ఓడిపోయిన అమేథీ నుండి కాకుండా తన తల్లి ఖాళీ చేసిన రాయ్బరేలీ నుండి పోటీ చేయడం చర్చకు దారితీసింది. మరి రెండిట్లో నెగ్గితే రాహుల్ గాంధీ దేన్ని ఎంచుకుంటాడు? వాయనాడులో ఇంతకు గెలుస్తాడా లేడా అన్న చర్చ నడుస్తుంది. వాయనాడులో రాహుల్ కి పోటీగా సిసిఎం నుండి అన్ని రాజా, బీజేపీ నుండి ఆ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రలు గట్టి పోటీగా ఇచ్చారు. ఏకంగా గవర్నర్ పదవికి రాజీనామా చేసి తమిళసాయి పోటీ చేసిన చెన్నై సౌత్, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నమలై పోటీ చేసిన కోయంబత్తూర్ అందరినీ ఆకర్షించడం ఇప్పటి వరకు తమిళనాడులో బీజేపీ ఖాతా తెరవకపోవడమే. ఈసారైనా ప్రభావం చూపుతుందా అని జోరుగా చర్చలు నడుస్తున్నాయి. కర్ణాటక హసన్ లో ఎన్నికలు ముగియగానే దేశం దాటిన ప్రజ్వల్ రేవణ వ్యవహారం దుమారం రేపుతుంది. ఈ నేపథ్యంలో ఇది కూడా హాట్ సీట్ గా మారింది. మరి ప్రజల తీర్పు ఎలా ఉంది తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.